ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 18వ అధ్యాయం. సద్గురు సేవ. తమ సాంప్రదాయం గురించి సాయి చెప్పినటువంటి వాటిని మననం చేసుకోవాలి. సాయి తమ గురువును తామెలా సేవించారో చెప్పారు. తాము చెవిలో ఉపదేశించము అని, ఉపదేశాల కోసం ప్రాకులాడవద్దని, గురుసేవ వల్లనే తమకిట్టి స్థితిని ఏ ఉపదేశము లేకనే తమ గురువు ప్రసాదించారని చెప్పారు. తాము గురుసేవ ఎలా చేసింది ఆయన చెప్పారు. తమ గురువు అన్నారట, నేను చెప్పినట్లు చేయగలిగితేనే నా వెంట రావాలి, నేను చెప్పినట్లు చేయగలవాడే కృతార్థుడవుతాడు అని. అప్పుడు సాయి అందుకు అంగీకరించారట. అప్పుడు ఆ గురువు సాయిని తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళారట. అక్కడ ఒక పెద్ద బావి ఉన్నదట. ఆ గురువు సాయినాథుని కాళ్ళు తాడుతో కట్టి ఆ బావి మీదకు ఉన్న చెట్టు కొమ్మకు బావిలోకి తలక్రిందులుగా వేలాడేటట్లు కట్టేశారట. బావిలోని నీళ్లు అందకుండా జానెడు పైకి ఉండేటట్లు వేలాడదీసి ఎక్కడికో వెళ్ళిపోయారట. సుమారు 4-5 గంటల తర్వాత తిరిగి వచ్చి బావిలోకి తొంగి చూసి, ఎలా ఉన్నావు అని అడిగారట. అప్పుడు సాయి, పరమానందంలో తేలిపోతున్నాను అని సమాధానమిచ్చారట. అంతటా గురువుగారు సాయిని బయటకు తీసి ఆలింగనం చేసుకుని నఖశిఖ పర్యంతము చేతితో నిమిరారట. అంతటితో సాయికి తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి అనే లౌకిక బంధాలన్నీ మరపుకు వచ్చాయట. అప్పుడు ఆ గురువు ఆయనను తమ ఆశ్రమంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత గురువు ఎక్కడికి వెళ్లకుండా ఒకచోట ఆసనం వేసి కూర్చొని ఆత్మనిష్టలో ఉండిపోయారు. ఆ నిష్ట ఎటువంటిదంటే, ప్రపంచము, తన శరీరము ఉన్నాయనే సంగతి ఆయన మర్చిపోయారు. వేళకు ఆహారం తీసుకుందామన్న ధ్యాసే లేదు. శరీరం ఉన్నట్లు జ్ఞాపకం ఉంటే కదా తినాలనిపించేది. మలమూత్ర విసర్జన చేయాలనిపించాలంటే తనకొక శరీరం ఉన్నట్లు గుర్తుండాలి కదా. అటువంటి స్పృహ లేని స్థితిలో నిరంతర ధ్యాననిష్టలో ఉండిపోయారు. అటువంటి ఆయనను చూస్తూ సాయి కూడా ఆకలి దప్పుల సంగతే మరిచిపోయారు. తన సంగతేమీ తనకు పట్టేది కాదు. అందుకని సాయికి ఆయనను అంటే తమ గురువును వదిలిపెట్టి వెళ్ళలేని స్థితి ఏర్పడింది. అప్పుడు సాయి వేళకు వెళ్ళి భిక్ష తీసుకువచ్చి ఆయనకు ఆహారం తినిపించేవారు. ఆయన అక్కడే మలమూత్ర విసర్జన చేస్తే అదంతా శుభ్రం చేసి ఆయనను చూస్తూ ఆయన ఎదురుగా కూర్చునేవారట. అప్పుడు సాయి అనుకునేవారట, ఈయన చాలా గొప్పవారు, ఆకలి దప్పులు కూడా తెలియని ఆత్మనిష్టలో ఉన్నారు, శరీరం ఉన్న సంగతే మరిచిపోయి ధ్యాన స్థితిలో ఉన్నారు. ఈయనకు శ్రద్ధగా సేవ చేస్తే ఏనాటికైనా ఉపదేశం చేస్తారు. ఇటువంటి గురువు దగ్గర ఉపదేశం పొందితే జన్మకు సార్థకత కలుగుతుంది. మనం సేవ చేస్తుంటే ఎప్పటికైనా దయతలచి ఉపదేశం చేయకపోతాడా అని ఎంతో శ్రద్ధతో సేవ చేశారట. అలా 12 సంవత్సరాల పాటు ఆ ఆశతోనే నిరంతరం సేవ చేశారట. 12 సంవత్సరాలు గడిచాక ఒకరోజు గురువు సాయిని పిలిచి మొదట తల మీద వెంట్రుకలు తీయించారట. పన్నెండు సంవత్సరాలు గడిచాక ఒకరోజు గురువు సాయిని పిలిచి మొదట తల మీది వెంట్రుకలు తీయించారట. ఆ తర్వాత 2 కాసులు ఇవ్వమని అడిగారట. సాయి మామూలు పైసలు ఇవ్వబోతుంటే ఆయన అన్నారట, నేను అడిగింది మామూలు డబ్బులు కాదు, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి అన్నారట. సాయి వాటిని సమర్పించి నమస్కరించాను అన్నారు. అప్పుడు గురువు తన తల మీద ఆయన చేతి నుంచి ఆశీర్వదించారని చెప్పారు సాయి. నువ్వు 7 సముద్రాలకు అవతల ఉన్నా సరే నేను నీ వెంట నుండి కాపాడుకుంటాను అని ఆశీర్వదించారట. అదే ఆయన తమకిచ్చిన ఉపదేశమని సాయి చెప్పారు. అది ఉపదేశమే కావచ్చు, అనుగ్రహం కావచ్చు, మరేదైనా కావచ్చు. సాయి తమ దగ్గరకు వచ్చిన వాళ్లకు చెవిలో ఉపదేశించడం మా సాంప్రదాయం కాదు. నా గురువు మీద అచంచల విశ్వాసంతో నా దృష్టిని ఆయనపై నిలిపి నేనిలా అయ్యాను.
మీరు కూడా ఆ విధంగానే అవ్వండి అని చెప్పారు. అందుకు ఉపయోగపడేలా చిన్న హెచ్చరిక కూడా చేశారు. ఉపదేశాల కోసం పరిగెత్తొద్దు అని. అందుకు కారణమేంటి అంటే, శాస్త్ర ప్రకారం అయితే మాత్రం ఉపదేశం ఇవ్వడం ఒకప్పుడే వీలవుతుంది. ఎవరు ఏ మంత్రానుష్ఠానంలో ఆత్మ సాక్షాత్కారం కానీ లేక భగవత్ సాక్షాత్కారం కానీ పొందారో వాడు దానిని ఉపదేశించడానికి అర్హుడు. అందుకని గురువు తాము ఉపదేశం ఇచ్చేటప్పుడే ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వాళ్లకు ఇచ్చేవారు. వాడు దానిలో ఆరితేరిన తర్వాత, వాడికి భగవద్ అనుభూతి కలిగిన తర్వాత వాడికి చెప్పేవారు, నీవు భగవద్ అనుభూతిని పొందినా సరే సాధకావస్థలో ఉండి ధ్యానాదులు నిర్వర్తించు అని. అలా కాకపోయినా లోకహితం కోసం అవతరించిన మహనీయులందరికీ కూడా భగవదాదేశం అలానే వచ్చింది. శ్రీ రామకృష్ణ పరమహంస అందుకే ఉదాహరణ. ఆయన దేవీ ఉపాసన చేసిన తర్వాత అన్ని రకాల సాధనలు చేశారు. అందుకని ఆయన తన శిష్యులకు ఎవరికి ఏ మంత్రం అవసరమో ఆ మంత్రం ఉపదేశించేవారు. దీనిలో ఒక సూక్ష్మం ఉన్నది. మొదటిది సాధించడమే కష్టం. ఒకదానిలో అనుభూతి పొందిన తర్వాత తక్కినవన్నీ నామమాత్రం చేతనే, అంటే కొద్ది సాధన చేయడంతోనే అనుభవం అవుతాయి. ఒక వాయిద్యం వాయించడం వచ్చాక మిగతావి వాయించడం తేలికవుతుంది. మొదటిదాన్ని నేర్చుకోవడమే కష్టం. అలాగే ఒకడు ఒక సాధన చేసి దానిలో అనుభూతి పొంది వాడికి బుద్ధి పుట్టి ఎవడికైనా ఉపదేశిస్తే, అంటే ఇచ్చేవాడికి ఇవ్వాలనే బుద్ధి పుట్టాలి, తీసుకునేవాడికి పుడితే చాలదు. అప్పుడు మంత్రదీక్ష తీసుకున్న వాడికి అనుభూతి కలుగుతుంది. ఉదాహరణకు ఒక మహా గాయకుని దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, మహానందంతో అతడు గళమెత్తి పాడుతున్నాడు, అప్పుడు చాలా బాగుంటుంది. కానీ అతని మనసు పాడేందుకు సంసిద్ధతగా లేనప్పుడు, నువ్వు ఇప్పుడు పాడు, మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో అని మనం అనుకున్నామనుకోండి, అతడు నాకు మూడ్ లేదు, నేను పాడలేను అంటున్నా సరే, ఒక్కటన్నా పాడు, నీ పాట మేం వినాలి అని నిర్బంధిస్తే ఎలా ఉంటుంది? వాడు గొప్ప గాయకుడు గనక వాడిని నిర్బంధించినా వాడి పాట మనకు బాగానే ఉంటుంది. కానీ అతనికి తెలుసు, తనకు పారవస్యం వచ్చినప్పుడు పాడినట్లు ఇట్లా పాడితే ఉండదని. అలాగే ఇది కూడా. అందుకని వెనుకటి రోజుల్లో గురువు వద్దకు వెళ్ళి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఉపదేశం చెయ్యమని ఎప్పుడూ కూడా అడిగేవాళ్లే కాదు. మీరే నాకు శరణ్యం, నా భారమంతా మీదే అని చెప్పి గురువు పిలిచి ఉపదేశం ఇచ్చేదాకా సేవ చేస్తూ ఉండేవాళ్ళు కానీ అడిగేవారు కాదు. ఇన్నాళ్ళు సేవ చేసినా నాకు ఉపదేశం ఇవ్వడేమిటి, ఫలానా వాడికి అప్పుడే ఉపదేశం ఇచ్చాడే అని ఆలోచించేవారు కాదు. గురువుకు ప్రీతి కలగాలి, అప్పుడు ఆయన ఉపదేశం ఇస్తారు. దానివల్ల ఉపదేశం పొందిన వాడికి అనుభూతి కలుగుతుంది. అలా అనుభూతిని కలిగించేదే ఉపదేశం. అలాగాక శబ్దాల యొక్క కూర్పు అయితే మనం గ్రంథాలలో చూసుకున్నా అర్థమవుతుంది. అలా కాక గురువే ఎందుకు చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు అనుభూతితో కలిపి దానిని ఉపదేశం ఇస్తారు గనక. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస వివేకానందునికి ఇచ్చిన అనుభవంలాగా, సాయినాథునికి తమ గురువు ఇచ్చిన ఉపదేశంలాగా. అట్లా అనుభూతి ఇవ్వాలంటే వారికి, అంటే గురువుకు ఇవ్వాలనే సంకల్పం కలగాలి, అనుగ్రహం కలగాలి. వీడు సేవ చేస్తూ ఉంటాడు, ఉన్నట్టుండి ఆయనకు ఒక రోజున అనిపిస్తుంది, ఇంతగా సేవ చేస్తున్నాడు కదా, వీడికి ఉపదేశం ఇద్దాం అని. అప్పుడు ప్రేమతో పిలిచి ఉపదేశం ఇస్తారు. అది సమయం అంటే. అలా అనిపించడం ఈరోజే కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత కూడా కావచ్చు. అయితే ఇన్నాళ్లపాటు వాళ్ళను తన దగ్గర ఉంచుకొని సేవ చేయించుకోవడం కరెక్టా? అంటే వాళ్ళను తన దగ్గర ఉంచుకొని సేవ చేయించుకుంటున్నామనే భావన వారికి ఉంటే కదా. వారి బిడ్డలైతే ఉండడం లేదా? అలాగే వీళ్ళు ఉంటారు. ఎవడో వచ్చాడు, ఇక్కడ మన ఇంట్లో ఉన్నాడు అని వారికి అనిపిస్తే కదా. వాడు తమ బిడ్డే. ఎంతమంది తమ దగ్గర ఉన్నా సరే వాళ్లకు అలాగే అనిపిస్తుంది. అటువంటి దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు పిలిచి ఉపదేశం ఇచ్చినప్పుడు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని ఒకసారి చవిచూచిన తర్వాత లౌకిక విషయాల వైపుకు మనసు వెళ్ళదు. అలానే ఉపదేశ దీక్ష తీసుకున్నట్లు గుర్తు ఎట్లాగంటే, లౌకిక ప్రవృత్తులన్నీ పకడ్బందీగా అయిపోతాయి. ఉత్తమాధికారికి సంపూర్ణ వైరాగ్యం ఏర్పడుతుంది. మధ్యమాధికారికి లౌకికమైన కర్తవ్యాలను నిర్వర్తించడానికి
కావలసినంత మాత్రమే ప్రజ్ఞ ఉంటూ తక్కినవన్నీ విస్మరింపబడతాయి. తక్కిన సమయం అంతా గురువుకే అంకితమవుతుంది. ఉదాహరణకు, చీట్ల పేకాటకు అంకితమైన వాడికి ఆకలైనప్పుడు మాత్రమే ఇల్లు వాకిలి గుర్తుంటుంది. తక్కిన సమయం అంతా చీట్ల పేక మీదనే ధ్యాస ఉంటుంది. అట్లాగే వీడికి లౌకిక కర్తవ్యాలు మాత్రమే మిగిలి తక్కిన సమయం అంతా భగవంతుని స్మరణలో లీనమవుతాడు. అట్లా అయితేనే ఉపదేశం తీసుకోవాలి అని మన శాస్త్రజ్ఞులు చెప్పారు. అటువంటి వాడే ఉపదేశం ఇవ్వగలడు. అసలు ఉపదేశం ఒకరి దగ్గర ఎందుకు తీసుకోవాలి? దానికి కారణం, వీడు సాధన ఆరంభంలో ఉన్నాడు గనక ఏం చేసినా అటువంటి అనుభూతిని పొందలేడు. అందుకని గురువు తమ సాంగత్యం చేత వీడి చిత్తం శుద్ధమయ్యేటట్లు చేస్తాడు. అసలు గురు సన్నిధిలో ఉంటేనే వీడికి లౌకిక చింత లేకుండా పోతుంది. అందుకని వీడిని తమ సన్నిధికి చేర్చుకుని వాడి మనస్సును ఒక పాకానికి తీసుకువచ్చి అప్పుడు ఉపదేశం చేస్తాడు. మనమేదో ఈయన దగ్గరకు ఉపదేశానికి వచ్చాం అన్న భావం పోయి, ఈయనే నా తల్లి తండ్రి కూడా, నాకు సర్వమో వీరే అన్న భావం, ప్రేమ ముందు కలగాలి. ఆ అనుబంధం ముందుగా వీడి హృదయంలో ఏర్పడాలి. ఆ తర్వాత ఉపదేశం ఇస్తే అనుభవం కలుగుతుంది. లేకపోతే ఆ అనుభూతి కలగదు. ఎట్లాగంటే, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికి వస్తే ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం ఉండడం మానేయాలి. గురువుకి శిష్యునికి మధ్య అటువంటి సంబంధం పోవాలి. అక్కలకోట స్వామి చరిత్ర చదువుతుంటే అందులో వస్తుంది. శిష్యునికి ఉపదేశం ఇస్తుంటే ఆ పిల్లవాడి తల్లి ఏడుస్తుంటే స్వామి అంటారు, నీకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో అంతకు 1000 రెట్లు ఎక్కువగా నాకు వాడి మీద ప్రేమ ఉంది, అందుకే వాడికి ఉపదేశం చేస్తున్నాను అని. తల్లికి తండ్రికి కొడుకు మీద ఎంతటి ప్రేమ ఉంటుందో అంతకు 1000 రెట్లుగా ప్రేమ ఆయనకు ఉంటుందట. ఆమె మరీ గట్టిగా ఏడ్చి శోకాలు పెడుతుంటే వాడికి సన్యాస దీక్షనివ్వడం పూర్తయ్యే వరకు ఆమెను గదిలో పెట్టి తాళం వేయమన్నారు. కాబట్టి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే, వేరు అనే భావం పోయి గురువే తల్లి తండ్రి అనే భావం కలగాలి. అటువంటి స్థాయికి మనసు ఎదగాలి. అయితే గురువు వైపు నుంచి వాళ్లకు వేరు అనే భావం ఉండదు. అందుకని శిష్యుని వైపు నుంచి ఆ భావం పోవాలి. ఇది గురువుగారి ఆశ్రమం కదా, అది కదా, ఇది కదా అని బెరుకుగా ఉంటుంది. వాడు అటువంటి వాటికి అలవాటు పడి ఉండడం చేత వాడి మనస్సులో కొత్తగా ఉంటుంది. ఆ భావం పోవడానికి సమయం పడుతుంది. అందుకని గురువు తమ దగ్గర కొంతకాలం ఉంచుకుంటారు, సేవ చేయించుకుంటారు, 10 మందితో కలుపుతారు, ఆ విధంగా తర్ఫీదునిస్తారు. అప్పుడు వాడి హృదయంలో ఉండే దూరం తొలగిపోతుంది. అప్పుడు గురువుకు తన పట్ల ఎంతటి ప్రేమ ఉందో వాడికి అర్థమవుతుంది. అప్పుడు గురువుకు కూడా తన పట్ల వాడికి ఎట్టి భావముందో వాడికి అర్థమైందన్న సంగతి తెలుస్తుంది. ఎందుకంటే గురువుకు తన పట్ల ఎటువంటి భావముందో వాడికి అర్థం కాకపోతే ఎట్లా? ఉదాహరణకు, ఒకరిని మన ఇంట్లో ఉంచుకొని మనవాడుగా చూసుకుంటున్నాం అనుకోండి, కానీ మనం వాడిని సత్రంలో బయటవాడిలాగా చూసుకుంటున్నామని వాడు అనుకున్నాడు అనుకోండి, దానికి మనమేం చేస్తాం? అసలు లౌకికంగా ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? లౌకిక జీవితంలో, సామాజిక జీవితంలో ఇవన్నీ అవసరం గనక. అందుకే సమాజంలో జీవిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన వ్యక్తిత్వంలో ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. భోజన సమయం కానప్పుడు ఒకరింటికి మనం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? వేళగాని వేళలో ఇప్పుడేం వెళ్తాంలే, ఇప్పుడు గనక వెళ్తే మన కోసం మళ్ళీ భోజనం తయారు చేయవలసి వస్తుందేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాంలే అనిపిస్తుంది. ఎందుకని? మన సామాజిక జీవితంలో ఉండే నిజమైన ఇబ్బందులు ఇవి. ఎవడైనా ప్రతిరోజు వచ్చి మన ఇంట్లో కూర్చుంటున్నాడు అనుకోండి, నిజంగా ఎవరికైనా విసుగు పుడుతుంది. అలాగే కొన్ని పరిస్థితుల వల్ల కొందరి పట్ల గౌరవం ఏర్పడుతుంది, మరికొందరి పట్ల అగౌరవం కలుగుతుంది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి సమాజం మనకు నేర్పి పెడుతుంది. వీటన్నింటినీ అతిక్రమించి మనం బతకలేము. ఒకవేళ బ్రతికితే అవాంఛనీయమైన సంఘటనలు జరిగిపోతాయి. ఎవరో పూర్వజన్మ రుణానుబంధం ఉన్నవాళ్ళు మాత్రమే మరొక కుటుంబంలో కలిసిపోతారు. ఎవరెవరు ఎందుకు కలుస్తారో తెలియదు. అలా కుటుంబంలో ఒకరుగా కలిసిపోతారు. అట్లాగని ఎవరంటే వాళ్ళు అలా కలిసిపోలేరు. వాళ్లకు ఏదో ఒక సాకు కనబడుతుంది. ఏ సాకు లేకపోతే
సామాజిక ధర్మాలే, మొహమాటాలే అడ్డు వస్తాయి, బిడియాలే కారణమవుతాయి. అందుకని ఒకటిగా కలవలేకపోతారు. అందుకని ఇటువంటి అవసరాలేవి లేకుండా ఉండే ఆశ్రమంలో కొంతకాలం ఉంటే ఇటువంటి వాటిని నిలుపుకోవలసిన అవసరం ఉండదు. సరిగదా? వాడికి వాడే వెలితిగా అనిపిస్తాడు. అక్కడ అందరూ హాయిగా ఒకే కుటుంబంలోని వారిలా ఉండగలగడం వల్ల, తాను ఉండలేకపోవడం వల్ల వాడే నష్టపోతుంటాడు. ఇది నేను స్పష్టంగా చూసిన విషయం. అక్కడక్కడ ఆశ్రమాలలో ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, మనకెప్పుడైతే అట్టి దూరం లేదో ఆ మహాత్ముల వైపు నుంచి కూడా అట్లాగే దూరం ఉండదు. మనం కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ పద్ధతులేమిటో మనకు పెద్దగా తెలియదే, మనం కాళ్ళు పిసికితే తప్పేమో, మాట్లాడిస్తే ఏమనుకుంటారో అని మనం ముభావంగా ఉంటే ఆ మహాత్ములు కూడా దూరంగానే ఉంటారు. మనం మాట్లాడిస్తే సమాధానమిస్తారు. అట్లాగాక మనం వెళుతూనే ఈయన మనవాడు అని నిజంగా హృదయపూర్వకంగా భావించి వెళితే ఆయన కూడా చనువుగా మనకు పనులు చెప్పడం మొదలు పెడతారు. ఒరేయ్, కాళ్ళు పిసుకు అని, ఇదిగో ఈ వస్తువు తీసుకుపోయి అక్కడ పెట్టు అంటారు. అదిగో వాడేదో పిలుస్తున్నాడు, పోయి చూడు అంటూ ఇంట్లో పిల్లవాడిలా మాట్లాడతారన్నమాట. అప్పుడు మనకు కూడా అట్లాంటి చనువే ఏర్పడుతుంది. ఏమిటండి, ఆ రోజు అట్లా చెప్పారు కదా, మరిప్పుడు ఇలా చెప్తున్నారేంటి, ఈ రెండింటికి పొత్తు ఎలా కుదురుతుంది అనే స్థితికి వస్తాడు. నిన్ననేమో మీరిలా చేయమని చెప్పారు కదా, మరి సత్యమేమో మరొక విధంగా ఉంది కదా, మళ్ళీ మీరే మరొక విధంగా చెబుతున్నారు కదా, ఈ రెండింటికి ఎలా సరిపోతుంది, సమన్వయం ఎలా కుదురుతుంది, మీరిట్లా చెబితే మేమేం కావాలి అనేటటువంటి చనువు ఏర్పడుతుంది. అప్పుడు ఆయనకు కూడా వీడికి ఏది చెబితే సరిపోతుందన్న అవగాహన కలిగి ఏ సమయంలో ఏది చెప్పవలసి ఉంటుందో ఆ విధమైన తర్ఫీదునిస్తూ ఉంటారు. అలాగాక వాడు అట్లాగే ముభావంగా ఉంటే ప్రకటన బోర్డు బజారు వైపు తిప్పిపెట్టినట్లు వీడిలో ఒక అంశం మాత్రమే ఆయన వైపు తిరిగి ఉంటుంది. కనుక గురువు యొక్క సన్నిధిలో కొంతకాలం ఉంటే ఈ వేరనే భావం గనక తొలగితే, ఆత్మీయత అనే భావం గనక కలిగితే, లౌకికమైన సంస్కారాలన్నీ తొలగి అటువంటి వాతావరణంలో వాడి చిత్తం శుద్ధమైతే అప్పుడు గురువుకు అనుగ్రహం కలుగుతుంది. ఆయనకు అనుగ్రహం ఎప్పుడు ఎందుకు కలుగుతుందో తెలియదు. అనుగ్రహం కలిగినప్పుడు పిలిచి ఉపదేశం ఇస్తాడు. అప్పుడు అనుభవం కలుగుతుంది. అట్టి అనుభవం, అట్టి దివ్యానుభూతి కలిగాక లౌకిక విషయాల మీద మనసు పెట్టడం వీలుగాదు. ఉదాహరణకు పారాడే పసిపిల్లలున్నారు. మనం అన్నం తినేసి లేచిపోయి విస్తళ్ళు తీయడం గనక ఆలస్యమైతే గబగబా పారాడుకుంటూ వచ్చి ఆ ఎంగిలి విస్తట్లోది తినేస్తారు. అప్పుడే మనం కూర్చొని తిని లేచిన తర్వాత మనలను కూర్చోమంటేనే మనం కూర్చోలేం. మరొకరి ఇస్తరి సంగతి అలా ఉంచండి. మనం తిని చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ అదే విస్తట్లో మనలను తినమంటే తినలేం. ఎందుకని? మనస్సులోని అవగాహనలో అంతటి భేదం ఉంది. ఆ తిని వదిలేసిన ఎంగిలి పులిస్తరాకు మనకు ఏ విధంగా అనిపించడం మొదలెడుతుందో అలాగే ఇప్పుడు, అంటే ఆ అనుభూతిని పొందాక శాస్త్రాలు మనలను వేటినైతే వదిలిపెట్టమని చెప్పాయో అవన్నీ కూడా పులిస్తరాకు వలె అనిపించడం మొదలు పెడతాయి. ఆ పసిపిల్లవాడు ఎందుకని అలా చేయగలిగాడు? మనం ఎందుకని ఆ విధంగా చేయలేం? మనం పెరిగి మన ఆలోచన, మనస్సులో యోచన పెరిగేసరికి అది పులిస్తరాకు కదా, దానిని తాకితేనే చేతులు కాళ్ళు కడుక్కోవలసిన పరిస్థితి కదా అని తెలియడమే మనకు జరిగింది. అలాగే గురువు యొక్క అనుగ్రహం కలిగాక అట్టి అనుభూతిని చవిచూసిన తర్వాత లౌకిక విషయాలు అలాగే అనిపిస్తాయి. అందుకని వాటి మీదకు మనసు మామూలుగా పోవాలనుకున్నా పోదు. అట్టి స్థితి కలుగుతుంది. అది ఉపదేశం అంటే. ఇప్పుడు అలా ఇచ్చేటటువంటి స్తోమత కలవాళ్ళు లేరు, ఇస్తే పొందేవాళ్ళు లేరు. ఇవ్వడానికి అందరూ సిద్ధమే, పుచ్చుకోవడానికి కూడా చాలామంది సిద్ధమే. ఉండవలసిన రెండూ మాత్రం ఉండవు. ఎట్లాగైతే ఎక్కువ భాగం విద్యా సంస్థల్లో చదువు అనేది లేకుండా వాటి పేర్లు మాత్రమే ఉంటాయో, అలాగే ఇట్టి ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా దేశంలో విశ్వవిద్యాలయాలు కానీ, కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే వీటిల్లో ఎన్నింటిలో చదువు అనేది ఉన్నది? చదువుకున్న మనిషి యొక్క దృక్పథం ఎలా ఉండాలి, కానీ ఎలా ఉంటున్నది? అప్పుడు విద్యే లేదక్కడ. నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో అక్కడ కూడా విద్య అనేది అంతే ఉంటుంది. అట్లాగే
ఈ ఉపదేశాలలో కూడా అట్లాగే ఉంది. అందుకనే సాయి, ఈ గొడవంతా నీకెందుకు, నీకు నిర్దిష్టంగా అవునని తెలుసుకున్న మార్గాన్ని పట్టుకుని దానిని ఆచరించుకుంటూ వెళ్ళు, తప్పకుండా పరమార్థాన్ని పొందుతావు అన్నారు. యద్భావం తద్భవతి అని శాస్త్రం కూడా చెప్పింది కదా. దేని యందు మనసు నిలుపుతావో దానిని తప్పక పొందుతావు అని పెద్దలు చెప్పారు కదా. కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా ఉపదేశం కోసం పరిగెత్తవద్దు అని సాయి చెప్పారు. మరి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్లకు, ఆయన భక్తులకు ఏమిటి మార్గం? ఆయన వద్దకు ఎవరైనా ఉపదేశ మార్గం అవసరమైన వాళ్ళు వస్తే స్వప్నంలో ఉపదేశం ఇచ్చారు. వారి పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఉపదేశ మార్గమే వాడికి అవసరం కాబోలు. ఆయనే స్వప్నంలోకి వచ్చి ఉపదేశం ఇచ్చేవారు. అట్టి సన్నివేశాలు వారి చరిత్రలో ఉన్నాయి. శ్రీ సాయి తమ గురువు వద్దకు వెళ్ళినప్పుడు వారి గురువు ఏవైతే చెప్పి ఉన్నారో అదే సాంప్రదాయాన్ని సాయి కూడా ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. కనుక ఆ సాంప్రదాయంలో, అంటే సాయి తమ గురువు గురించి చెప్పిన కథ, సాయి మనకు ఇచ్చిన బోధ మొత్తం సమగ్రంగా పెట్టి చూసుకుంటే, అటు మంత్రోపదేశం వరకు వెళ్ళినా సరే, అట్లా కాకుండా ఉన్నా సరే, ఎవరికైనా అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలిసి ఆచరించేటటువంటి యోగ్యత, పరిపాకము మనసుకు కలగాలంటే, సరి అయిన అవగాహన కలగాలంటే సద్గురువును సేవించడం అవసరం అని మనకు తెలుస్తుంది. పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం. ఓం